జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నవ్వే డేస్లో చాలామంది ఉమెన్స్లో గైనికల్ ప్రాబ్లం అనేది చాలా చిన్నతనం నుండే చూస్తున్నాం. మెచ్యూర్డ్ అయిన బేబీ తర్వాత నుంచి వెంటనే వితిన్ ఫ్యూ డేస్ నుంచే పీసీఓఎస్లు స్టార్ట్ అయిపోతున్నాయి. అదేంటి పాప చాలా ఎర్లీగా మెచ్యూర్ అయింది, ఇంత ఎర్లీగా గైనికల్ ప్రాబ్లం ఏంటి, ఇంత ఎర్లీగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏంటి అని. బట్ మనం తీసుకునే డైలీ ఫుడ్ ఐటమ్స్లో కానీ మన జీవన విధానంలో ఎన్నో చేంజెస్ వల్ల ఈ ఫీమేల్లో చాలా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. నాట్ ఓన్లీ ఫీమేల్, మేల్లో కూడా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇది చాలామందికి అవేర్నెస్ లేక తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఈరోజు ఈ గైనికల్ ఇష్యూస్ ఎలాంటి ప్రభావం చూపెడుతోంది మన హెల్త్ ఇష్యూస్ మీద చాలా క్లియర్గా డిస్కస్ చేయడానికి వెల్నెస్ కోచ్ మన స్వప్న మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ స్వప్న గారు, వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్. ఎస్, నిజంగా అండి, గైనికల్ ప్రాబ్లమ్స్ ఉమెన్స్లో కానీ లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ మెయిల్లో కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వీటి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఉమెన్స్ ఒకప్పుడు పాతకాలంతో కంపారిజన్ చేస్తే అప్పట్లో ఇంట్లో వర్క్స్ చేసేవారు. తడిగుడ్లు పెట్టడం కానీ, బట్టలు ఉతకడం కానీ, డిష్ వాషర్స్ ఇవన్నీ చేసేవారు. నవ్ డేస్ ఇప్పట్లో అందరూ కూడా మిషనరీకి అలవాటు పడిపోయారు. అవును. దానివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది వాళ్ళకి బ్యాలెన్స్ కాకపోవడం వల్ల, వర్క్స్ అనేది తగ్గిపోవడం వల్ల బాడీలోని డిఫరెంట్ మెటబాలిజమ్స్ చేంజ్ అయ్యి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. అంటే వర్కౌట్స్ అనేది నార్మల్గా తీసుకోలేకపోవడం వల్ల, దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా లేడీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీ ఏజ్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. దాని రీజన్ వల్లే మ్యాక్సిమం ఆఫ్ పీపుల్కి ఇది ఒక డిసీజెస్ కాదు, ఒక బాడీలో ఉన్న చేంజెస్, అంటే మనకి తెలియకుండా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల. పూర్వకాలంలో మన అమ్మమ్మలు కానీ వాళ్ళందరూ కూడా ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అప్పట్లో ఎక్కువ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదనమాట. సో ఇప్పుడు ఈ రోజుల్లో అనేది ఏంటి అంటే మనకి అంతా మిషనరీ అయిపోతుంది. తడిగొడ్డలు లైక్ వర్కర్స్ని పెట్టుకోవడం బిజీ లైఫ్లోని. సో అలానే ఒకప్పుడు బయట పొల్యూషన్కి ఇప్పటికి డే బై డే బాగా పెరిగిపోతుంది. సో ఈ పొల్యూషన్ మనం బయటకు వెళ్ళి పీల్చే గాలి నుంచి కూడా ఈ వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ థింగ్స్ అనేవి లోపలికి వెళ్ళిపోవడం వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ చేంజ్ చేయగలిగితే అట్లీస్ట్ దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫెంటాస్టిక్, చాలా ప్రాపర్గా చెప్పారు. ఏదైనా సరే మన హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటారు, మన ఫుడ్ మార్చుకోవాలంటారు. అండ్ నిజంగానే చాలా చిన్న ఏజ్లోనే పిల్లల్లో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అది దేనివల్ల అంటారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది దేనివల్ల అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది ఏదైతే ఉంటుందో, బయట జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నాం. అంటే మన ఇంట్లో ఒకసారి ఆయిల్ ఫ్రై చేసి తీసుకుంటేనే ఫ్యాట్ అనేది మనం అంటాం. సో అక్కడ ఆల్రెడీ 10 to 15 times బజ్జీలు కానీ, సమోసాస్ కానీ ఇవన్నీ కూడా యూస్ చేసిన ఆయిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో మనకు తెలియకుండానే మనము మన పిల్లలకి విషయాన్ని తెలియకుండా ఇస్తున్నాం అన్నమాట. సో ఇది కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగితే, పిల్లలకి మంచి న్యూట్రిషన్ ఫుడ్ యాడ్ చేయగలిగితే వాళ్ళ డైలీ లైఫ్లో ఖచ్చితంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మనం సాల్వ్ చేసుకుని రావచ్చు. సూపర్. ఎలాంటి న్యూట్రిషన్ ఫుడ్ అనేది పిల్లలకి చాలా హెల్దీ అంటారు? పిల్లలకి మనం బేసిక్లీ మనం ఇచ్చే ఫుడ్లోని డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే ఫ్రూట్స్ కానీ, లేదు అంటే లైక్ రాగి ఇట్లాంటివన్నీ కూడా మనం యాడ్ ఆన్ చేయడం వల్ల వాళ్ళకి బాడీలోని మజిల్ కానీ, అలానే వాళ్ళ హైట్ కానీ ఏదైనా కూడా గ్రోనప్ అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళకి కూడా మనం చిన్నప్పటి నుంచి అవగాహన చేయాలి. లైక్ ఒకేసారి చేంజ్ చేయమంటే చేంజ్ చేయలేరు. బయట మనం ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు చేస్తాం. దాని బదులు ఇంట్లోనే డిఫరెంట్గా మన దగ్గర ఉన్న న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్కి బాగా తెలుస్తుంది కాబట్టి దాని నుంచి వాళ్ళకి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలియకుండా దాని నుంచి దీని వైపు మైండ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ నిజంగానే చాలామంది మనం చూస్తూ ఉంటాము, పేరెంట్స్ ఇద్దరు షార్ట్ ఉంటే పిల్లలు కూడా షార్ట్గానే పుడతారు.
కానీ నిజంగానే న్యూట్రిషన్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం హైట్ కూడా చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుంది పిల్లల్లో అని విన్నాను. Yes. మన నిజంగానే 18 ఇయర్స్ లోపే ఈ న్యూట్రిషన్ తీసుకోవాలా, 18 ఇయర్స్ దాటాక కూడా తీసుకోవచ్చు అంటారా? మనము మన పిల్లలకి 4 ఇయర్స్ అబోవ్ నుంచి కూడా మంచి న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కానీ వాళ్ళ బాడీలో హైట్ కానీ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటారు అనమాట. సో మన దగ్గర వచ్చేసరికి డైనో షేక్ అని చెప్పి మంచి ప్రొడక్ట్ ఉంది పిల్లలకి. వాళ్ళకి బ్రెయిన్ కానీ వాళ్ళ బాడీలో హైట్ కానీ ఆటోమేటిక్గా పెంచుతుంది. వాళ్ళకి 5 ఇయర్స్ 4 ఇయర్స్ అబోవ్ కిడ్స్ నుంచి 18 ఇయర్స్ బిలో వరకు మనం డైనో షేక్ అనేది వాళ్ళ మిల్క్లో యాడ్ చేయడం వల్ల డైలీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో అడిషనల్ ఫ్రూట్స్ ఇస్తూ మంచి డ్రై ఫ్రూట్స్ ఇస్తూ ఈ డైనో షేక్ వాళ్ళకి యాడ్ ఆన్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో తెలియకుండానే వాళ్ళ మెమొరీ పవర్ కానీ వాళ్ళ హైట్ కానీ మజిల్ కానీ టోటల్లీ కంపారిజన్ టు అదర్ కిడ్స్ ఈ డైనో షేక్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా గుడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. మెమొరీ పవర్ లాస్ అవ్వడం ఇట్లాంటివన్నీ ఉండవు అనమాట. ఎక్సలెంట్ మ్యామ్, చాలా చాలా మంచిగా చెప్పారు. అంటే పిల్లల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి హెల్తీగా ఉంటారు అనేది, న్యూట్రిషన్స్ వల్ల ఎన్ని యూజెస్ ఉంటాయని నాకు తెలీదు. సో బేసిక్గా ఈ న్యూట్రిషన్స్ తీసుకోవడం వల్ల కలిగే యూజెస్ గురించి ఏం చెప్తారు? న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల బాడీలో డైజెషన్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. అంటే మన న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఖచ్చితంగా మనకి ఈజీ డైజెస్టబుల్ అవుతుంది. బాడీ చాలా లైట్గా ఉంటుంది. మనకి ఆకలి అనేది కంట్రోల్ చేస్తుంది. మనకి ఎంత కావాలో అంతే మన బాడీకి ఇస్తామన్నమాట. సో మనం ఫ్యాట్ ఫుడ్స్కి వెళ్ళిపోయేటప్పుడు అది తినడానికి టేస్ట్గా ఉంటుంది, బట్ ఏంటి అంటే తెలియకుండా మన బాడీలోని క్యాలరీస్ పెరిగిపోవడం వల్ల అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి ఒబేసిటీ లెవెల్కి తీసుకెళ్ళిపోతుంది. అదే మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం క్యాలరీస్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే మన బాడీలో తెలియకుండానే మన ఫ్యాట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీలో తెలియకుండా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. పిల్లలకి బేసిక్లీ డబల్ ప్రోటీన్ అనేది చాలా నీడ్ ఉంటుంది. అదే రైట్ ఏజ్ అనమాట వాళ్ళకి. సో మన దగ్గర ఉన్న డైనో షేక్లోని డబల్ ప్రోటీన్తో పాటు వేకేసిన్ అనేది యాడ్ అవుతుంది. దానివల్ల పిల్లలు బాగా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ బోన్స్ కానీ వాళ్ళ మజిల్స్ కానీ అవన్నీ కూడా వీక్గా ఉండకుండా స్ట్రెంగ్తన్గా చేసి వాళ్ళు గ్రోన్ అవ్వడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే మనం చూసుకుంటే పాతకాలంలో మన అమ్మమ్మలు సున్నుండలు, నువ్వులుండలు, పల్లీలుండలు ఇవన్నీ ఇంట్లో రెడీ చేసి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అంతా ఇన్స్టెంట్ ఫుడ్, చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, బ్రౌనీస్ వీటికి అలవాటు అయిపోయారు పిల్లలు. సో దానివల్ల కూడా వాళ్ళకి తీసుకోవాల్సిన ఫుడ్లు న్యాచురల్గా న్యూట్రిషన్స్ అందట్లేదు అనమాట. పిల్లలు కూడా అవి వాటికి అట్రాక్ట్ కాలేకపోతున్నారు దాని టేస్ట్ తెలియక. సో ఈ బ్రౌనీస్కి, ఈ ఐస్ క్రీమ్స్కి వీటికి పిల్లలు అడాప్ట్ చేసుకుని చిన్న ఏజ్లోనే, అంటే మనకి 18 ఇయర్స్ తర్వాత ఒబేసిటీ రావడం వేరే, చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఒబేస్లోకి వెళ్ళిపోతున్నారు తెలియకుండా. సో మనం కానీ పిల్లలకి పేరెంట్స్ ద్వారా ఇది ఎడ్యుకేట్ చేయగలిగితే పాతకాలపులాగా సున్నుండ్లు, నువ్వులుండ్లు, పల్లీలుండ్లు, అరిసెలు ఇట్లాంటి మంచి ప్రోటీన్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి ఇస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా హెల్తీగా ఉంటారు. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, నిజంగానే పిల్లలకి ఆ ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ డబల్ ప్రోటీన్ పిల్లలకైతే ఉండాలంటే బికాస్ ఆఫ్ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ అండ్ బోన్స్ వీక్నెస్ కానీ ఇలాంటివి లేకుండా స్ట్రెంగ్త్గా ఉండాలి అంటే డబల్ ప్రోటీన్ పిల్లలకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్వప్న మ్యామ్ చెప్పినట్టు ఆ ఫుడ్ స్టైల్ పిల్లల్లో కనుక ఇప్పటి నుండి అలవాటు చేసుకోగలిగితే, అంటే ఆ జెనెటిక్ ప్రాబ్లం ఉన్న పిల్లలు కూడా చాలా హైట్గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఉంది. కాబట్టి స్వప్న గారు చెప్పినట్టు ప్రాపర్గా మీరు ఫాలో అయిపోండి పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.